హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మీ అందరి ముందుకి ఒక మంచి కంటెంట్ ఉండే వీడియోతో వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే నా యొక్క గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. అంటే నా మొత్తం గోల్డ్ జ్యువెలరీ అయితే చూపించట్లేదు. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2023 జూన్ నుండి 2024 ఏప్రిల్ వరకు వచ్చే శాలరీతో నేను సేవ్ చేసుకొని తీసుకున్న చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ అయితే చూపించాలి అనుకుంటున్నాను. ఇవి పెద్ద పెద్ద ఐటమ్స్ కాకపోవచ్చు, కానీ మన చేతులతో మన కష్టంతో చేసి ఆ మనీని సేవ్ చేసుకొని తీసుకున్న ఏ ఐటమ్ అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. సో నేను తీసుకున్నవి పెద్ద ఐటమ్స్ కాకపోవచ్చు, కానీ వీటిని చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఎవరికైనా తక్కువ శాలరీ వచ్చే వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లైట్ వెయిట్లో జ్యువెలరీ అనమాట ఈ వీడియోలో చూపిస్తుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు కంటెంట్ ఉంది, మీకు నచ్చింది అనిపిస్తేనే కనుక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవకండి. అయితే ఫస్ట్ ఐటమ్ నేను చూపించేది వచ్చేసి ఈ మధ్య తీసుకున్నాను అనమాట. ఇది అంటే మార్చ్లో తీసుకున్నాను, మార్చ్ 10th ఆ డేట్లో. ఇది నెక్లెస్ టైప్ అనమాట. చిన్నగా ఉంటుంది, చాలా సింపుల్గా. వెనకాల థ్రెడ్ వచ్చింది, ఒక్కటి నచ్చలేదు అనమాట నాకు. వెనకాల థ్రెడ్ తీసేసి నార్మల్ చైన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, ఖచ్చితంగా ప్లాన్ చేయాలన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్ మోడల్, కానీ పిల్లలకైతే చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే మన షన్ను బర్త్డేకి అయితే వేశాను ఫొటోస్. అయితే ఆ రోజు షన్ను ఇంట్రెస్ట్ లేక తీయించుకోలేదన్నమాట. జస్ట్ ఇది 3.6 grams అంతే. అంటే 3.5 grams ఇంకొక 100 grams ఎక్స్ట్రా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏప్రిల్లో తీసుకున్నాను అనమాట. ఇవైతే ఇంకా అస్సలు మీరు నమ్మకపోవచ్చు, 3 grams ఇవి మాటీలు. మామిడి పిందెలు ఉంటాయి కదా, ఇవన్నమాట. నా దగ్గర ఆల్రెడీ ఒక మాటిల్ సెట్ అయితే ఉంది, పెళ్ళికి అమ్మ వాళ్ళు చేయించింది. ఇంకా మళ్ళీ ఇది తీసుకున్నాను అనమాట. అంటే ఇంకొక ఎక్స్ట్రా ఒక కమ్మలు తీసుకున్నాను, వాటికి మ్యాచ్ అయ్యేటట్లు ఇవి మామిడి పిందెలు ఉండేటివి మాటిల్ అయితే చేయించుకున్నాను. 3.04 grams ఉన్నాయి ఈ మాటీలు అయితే. కనుక సైడ్ అయితే క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అంతలోపు షన్ను ఏడ్ చేస్తుంది, ఇంకా కుదరలేదు, సారీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి షన్ను రింగ్స్, 4 rings అయితే ఒకే మంత్లో తీసుకున్నాను. జస్ట్ 1/2 gram 600 milligrams అవి. ఫస్ట్ చూసారు కదా, రెడ్ అండ్ గ్రీన్ ఎనామెల్తో వచ్చింది. నెక్స్ట్ అయితే ప్లెయిన్ రింగ్, ఇది పైన కింద వచ్చేసి చిన్న చిన్న బాల్స్ టైప్వి హైలైట్ అయ్యాయి. నెక్స్ట్ రింగ్ వచ్చేసి లక్ష్మీదేవి రింగ్. లక్ష్మీదేవి అయితే చాలా మంచిగా ఎంబోస్ అయ్యింది ఈ రింగ్లో వచ్చేసి. ఇది మాత్రం చాలా ఫేవరెట్ నాకు, షన్ను చేతిలో చాలా బాగా కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ రింగ్, ఇది మాత్రం నేను తీసుకోలేదు, బర్త్డేకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఫస్ట్ బర్త్డే అప్పుడు. ఇందులో అయితే కలిసిపోయాయి, అందుకే చూపిస్తున్నాను. మిగతావన్నీ పెళ్ళికి ఇచ్చినవి, బర్త్డేకి కూడా 3-4 rings వచ్చాయి, అవన్నీ పక్కన పెట్టేశాను. ఇవి అయితే మాత్రం నాకు చాలా హ్యాపీ ఇచ్చాయి. 4.5 grams పెద్దగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ కమ్మలు అయితే చాలా అంటే ఎలిగెంట్గా కనిపిస్తుంది లుక్. ఇది వచ్చేసి ఆగస్ట్ సెప్టెంబర్ 2 months శాలరీ కలిపి ఈ కమ్మలు అయితే చేయించుకున్నాను. 4.600 milligrams ఉంది. చిన్న చిన్న బాల్స్ అయితే కింద వచ్చాయి, పైన ఒక రెడ్ స్టోన్, కింద ఒక గ్రీన్ కలర్ స్టోన్ అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. కమ్మలు ఒక్కటి పెట్టుకుంటే చాలు మనము. ఇంకా చైన్, అలాగే హరికి రింగ్ కూడా తీసుకున్నాను మొన్న మ్యారేజ్ డేకి. అయితే హరి మెడలో ఉన్నాయి, అందుకే అవి అయితే చూపించట్లేదు, నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. ఇది వచ్చేసి నాకు లక్ష్మీదేవి రింగ్, ఇది 1 gram, కానీ చూడొచ్చు మీరు 3 lines వచ్చాయి సైడ్స్ అయితే. మధ్యలో లక్ష్మీదేవి అందరివి జనరల్గా ఉన్నాయి అనేసి ఇక్కడ జస్ట్ లక్ష్మీదేవి ప్రింట్ వచ్చింది, పైన రెడ్ స్టోన్, కింద గ్రీన్ స్టోన్ ఉండేది తీసుకున్నాను. ఇది కూడా 1 gram. అయితే ఇది ఫ్యాన్సీ వేర్ అనమాట. సో చాలా సన్నగా కనపడుతుంది చుట్టూ కూడా. అది 1 gram, ఇది 1 gram, కానీ ఎంత తేడా ఉందో చూడండి. ఇది కేడిఎం, అది నాన్ కేడిఎం అనమాట. ఇది వచ్చి జస్ట్ రెడ్ స్టోన్స్ వచ్చాయి చుట్టూ, మధ్యలో ఒక వైట్ స్టోన్ వచ్చింది. నార్మల్గా వాయిస్ ఇద్దాం అనుకున్నాను, కానీ బయట అంత గాలి ఇలా సౌండ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ షన్నుకి బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను, మార్చ్లోనే తీసుకున్నాను. ఇది కూడా జస్ట్ 2 grams 12,000 ఏమో పడింది అంతే. నేనైతే ఎక్కువ వైట్ ఇలా స్టోన్స్ ఉండేవి నాకు బాగా నచ్చుతాయి, కానీ హరి వల్ల నేను అవి తీసుకోవడం మానేశాను అనమాట. అంటే ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చేటప్పుడు లేదా ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు స్టోన్స్ అవి ఉంటే వాటి వాల్యూ అనేవి మైనస్ చేస్తారు కదా. సో
హరి అరుస్తాడనేసి ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసానమాట. అంటే అది కూడా ఒక మంచి ఆలోచనే కదా! మనము రిచ్ క్లాస్ వాళ్ళమైతే కనుక మనము స్టోన్స్ ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా అవసరానికి ఇలా ప్లెయిన్ గోల్డ్ ఉన్నటివి తీసుకుంటే మనం రిటర్న్ కానీ, ఎక్స్‌చేంజ్ కానీ చేసుకుంటే మనకి మనీ వస్తుంది. ఇంకొక రింగ్ అనమాట ఇది. ఇది కూడా 1 గ్రామే. జస్ట్ ఫ్లవర్ వచ్చింది. ఇది కూడా యెల్లో గోల్డ్ కలెక్షన్ అనమాట. ఇవి నేను లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు నేను చేసిన గోల్డ్ కలెక్షన్. ఇవే కాకుండా చెప్పాను కదా, హరి మెడలో ఉండే ఒక సింపుల్ చైన్ విత్ లాకెట్, మ్యారేజ్ డేకి ఒక రింగ్ ఇచ్చాను హరికి. అవి అన్నమాట నేను లాస్ట్ ఇయర్ నుండి. నెక్స్ట్ ఇయర్ ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్